దిగుతారా తిరగడానికి? ఇక్కడ బండి ఆఫ్ మాట్లాడమన్నా మాట్లాడతాను. అది మన ఊళ్ళో మాట్లాడినాను. ఎవరాళ్ళు? తెలిసిన వాళ్ళు. చూపించారా? ఇంకా చాలు లేదు ఇంత పూపు. జగన్ ప్యాక్లో కూడా వేద్దాం సార్. ఆప్షన్ ఇలా లేదు 4G ఫోన్ ఇది. అసలు అది ఇవ్వాలి. 4G ఫోన్ ఇది లేదు. నా ఫోన్ లేదు. అది 5G దానికి వచ్చేది. అది తాకడి పెట్టేది. చెప్పనా జగన్ ప్యాక్ని? ఇవన్నీ జగన్ ప్యాక్స్ ఫ్రెండ్స్. జగన్ అన్న ఇచ్చినవి. ఇవన్నీ బాగా పక్కా ఇల్లు లేకండి, చాలా బాగున్నాయి. చాలా చోట ఇచ్చారు మా ఊర్లో. అటు కూడా ఉన్నాయి, చూపిస్తాం మీకు దారి. ఇప్పుడు మేమైతే మీకు ఒక ఊరు చూపిపోతున్నాం. ఇక్కడ వాగుండిద్ది, మీకు అక్కడికి వెళ్ళా చూపిస్తా, బాగా అర్థమైద్ది. ఎప్పుడైనా వస్తే వాటికి మర్చిపోకండి, చూడండి వ్యూ చాలా బాగుండిద్ది అక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవే జగన్ ఫ్లాట్లు. మీకు చూపిస్తానన్నా కదా, జగన్ అన్న ఇచ్చాడు. చాలా బాగున్నాయి ఇవైతే. అదిగోండి, అది తాడి కొండ, ఊరికి అదే కొండ. ఇది వచ్చేసి క్వార్టర్స్, చర్చి అన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇదిగోండి, పొలానికి ముందు కొడుతున్నారు. ఇది వచ్చేసి మేకల షెడ్, మేకలు ఫామ్ ఇది. దీన్ని ఎల్లాపు చెరువు అలా అంటారు. దీన్ని ఎల్లాపు చెరువు అంటారు. ఇది పెద్ద అయినా ఈ రోడ్డే కనబడదు ఫ్రెండ్స్. మొన్న ఒకసారి వచ్చింది, రోడ్డు అంతా లేచిపోయింది. మొన్న తుఫాన్లు అప్పుడు కొంచెం సంవత్సరం అదిగోండి, అదంతా లేచిపోయింది, రాళ్ళన్నీ బయటకు వచ్చేసి కొత్త రోడ్డు పోసారు. అందుకని అన్నీ మధ్యలో వేసారు. ఇది తిరుమల గార్డెన్స్ ఫ్రెండ్స్. ఇంకా కట్టడం అవ్వలేదు, కడుతున్నారు. అదిగోండి ట్యాంకీలు కడుతున్నారు. ఇంకా చాలా వర్క్ ఉంది దీనికి. మీరు వస్తే వాటికి చూడండి, చాలా పెద్దది ఇది. చూడండి, అది అక్కడ ట్యాంకీ కడుతున్నారు. కొన్ని పొలాలే ఉన్నాయి. ఇది లక్ష్మీ కాలనీ అంటారు దీన్ని. చూడండి, మీరు చూపిస్తాం. లక్ష్మీ కాలనీ అంటారు. గుడి. నా పిల్లలు చూడండి క్రికెట్ ఆడుతున్నారు. ఇదే ఫ్రెండ్స్ నేను మీకు చెప్పిన వాగు, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ప్రస్తుతం నీళ్ళు, అంతమంది చాలా బాగా వచ్చింది ఇక్కడ. మొన్న వానలకి ప్రైస్ తగ్గిపోయింది, కూడా అదే అంత వచ్చింది ఇక్కడ మొత్తం. మేమైతే మీకు మొత్తం ఏదైనా చూపిస్తాను. చేపలు వస్తుంటే పడుతుంది. అది పడిందారా? ఈ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వస్తే చూసుకోవడానికి ఈ చాలా బాగుంటుంది. వ్యూ అంతా చాలా బాగుంటుంది. అది వచ్చేసి జొన్నలగడ్డ హై స్కూల్. ఇంకోటి ఇంటే కాలనీ నేను మీకు చెప్పింది. వ్యూ అంతా చాలా బాగుంటుంది. బ్రిడ్జి డౌన్ ఉండేసరికి నీళ్ళు ఇలా అవుతాయి. చాలా ఎత్తు వస్తాయి, ఇప్పుడు తగ్గిపోయినాయి నీళ్ళు. చూడండి వీడియోలో.
పిల్లడు అయితే ఇప్పుడు పడ్డాడు. అక్కడ చాలా పాచి ఉంది నీళ్ళు ఎక్కువ వచ్చేసరికి. చేపల కోసం వచ్చి కింద పడ్డాడు పాపం పిల్లడు. ఇంకా చూడండి ఇక్కడ కడుతున్నారు, పార్క్ లాంటిది ఏదో కడుతున్నారు ఇక్కడ, ఇంకా తెలీదు. పొలాలన్నీ నాశనం చేసేస్తున్నారు. అంతమంది అన్ని పత్తి పొలాలు. అదిగోండి అక్కడ కాలువలు కట్టారు, స్తంభాలు నాటారు. ఇది కూడా మొన్న వాక్ పగిలిపోయింది, కొత్తగా వేసారు చూడండి, కట్టారు తూములేసి. ఇక్కడ చాలా లోతుండేది ఫ్రెండ్స్, బురద కాకపోతే మొత్తం లోపల. ఇదిగోండి ఇదే స్కూలు బ్యాక్ సైడ్. ఫ్రంట్కి వెళ్ళి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్, ఎదురుకి వెళ్ళాడు పక్క, చూడండి వీడియోలో. వెళ్తాం అటు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ముంతాయి వాళ్ళ సిట్టింగ్ ప్లేసు. అంటే అందరు ఇక్కడ కూర్చొని తాగుతూ ఉంటారు, చెరువు కట్ట కదా బాగుండిద్దని. అదైతే ఆ బాటిల్లో ఉన్నది ముందే అని నా డౌటు. ఏందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం, చూడండి దారి ఎక్కిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అందరు ఇక్కడ స్లో అవుతున్నారు. మీకు ఫ్లోటింగ్ కనపడలేదేమో వీడియోలో, ఎందుకంటే చాలా తక్కువ వస్తుంది. మేము మొన్న రాలేదు ఎక్కువ వచ్చినప్పుడు. ఇదిగోండి బ్రిడ్జి వెయ్యాలా వీళ్ళు, చూడండి ఎంత డౌన్గా ఉందో. అందుకనే నీళ్ళు వస్తుంది ఇక్కడికి. ఇదిగోండి ఇవి డాబాలన్నీ. ఇదే మా స్కూలు, చూడండి ఫ్రెండ్స్. మనల్ని ఇప్పుడు లోపలికైతే వెళ్ళనివ్వరు, ఎందుకంటే దసరా సెలవుల్లో వచ్చాం మేము. హై స్కూల్, జొల్లగడ్డ హై స్కూల్ ఇది. ఇక్కడ చేపలు వారన్నా చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పడ్డాయి కనుక్కుందాం. అంకుల్ ఇంకలే పడ్డాయా చేపలు? అసలు లాగట్లేదా? ఇదే మా స్కూల్ ఎంట్రన్స్. ఈ బ్రిడ్జి కొత్తగా వేసారు, మొన్న చెప్పా కదా వాగులు వచ్చినాయి అప్పుడు పగిలిపోతే కొత్తగా వేసారు బ్రిడ్జి. ఇదిగోండి ఇదే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ ఊరి పేరు వచ్చి జొన్నగడ్డ, చెప్పాను కదా ముందు. లోపలికైతే మనల్ని ఇప్పుడు వెళ్ళనివ్వరు, ఒకసారి ట్రై చేద్దాం ఆగండి. అదిగోండి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అయితే మనం ఇప్పుడు వెళ్ళి కనుక్కుందాం. మేము వీడియో తీయొచ్చా అని. వాళ్ళైతే వాచ్మెన్స్ ఇద్దరు, వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఏం జరిగిందో చూద్దాం. లోపలికైతే వచ్చాం, వాళ్ళని అడగకుండా ఏమంటారు వాళ్ళు. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎలా వచ్చినాయో చెరువులో. స్కూల్లోకి చెరువులు ఉన్నాయి కదా, చూపించా కదా మీకు, దాని నుంచి చాలా నీళ్ళు అయితే వచ్చినాయి. వీడైతే మా ఫ్రెండ్, మేము ఇక్కడే చదువుతున్నాం. ఇదిగోండి చూడండి నీళ్ళు ఎన్ని వచ్చినాయో. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అంత మన క్రికెట్ గ్రౌండ్. అయిపోయింది నీళ్ళకి, గడ్డి పెరిగింది, చాలా బాగాలేదు. స్కూల్ని వీడియో తీద్దామని వచ్చాం. ఎందుకు యూట్యూబ్లో పెట్టుకోవడానికి. ఎందుకురా మన స్కూలు ఆరొస్తాడేమో, వెళ్తాం. జొల్లగడ్డ ఇద్దామని వచ్చాం, ఊరు చూపిద్దామని వచ్చాం. జొల్లగడ్డ వచ్చాం. నాకు తెలుసు మా ఫ్రెండ్స్కి, అందుకనే ఎదురు చూస్తున్నా. జాన్ సార్ వచ్చే టైం అయింది, వస్తున్నాడు కానీ. ఆయన అయితే మనల్ని తొందరగా చూసామన్నారు, ఎందుకంటే సార్లు వస్తానన్నారు అంట ఆయన, అందుకని అక్కడ నుంచున్నాడు సార్లు కోసం. మనల్ని అయితే తొందరగా వెళ్ళిపోమన్నాడు. చూసొద్దాం ఫ్రెండ్స్ స్కూల్ అంతా. ఇదిగోండి ఆ పై రూమ్ వచ్చేసి మా పీటీ మేడం ఉంటారు,
కింద లైబ్రరీస్ 2. ఇదే ఫ్రెండ్స్ మా స్కూలు చాలా పెద్ద స్కూలు. కాకపోతే ఆ గ్రౌండ్లో కూడా ఇవన్నీ వాలీబాల్ కోర్ట్లు, ఖోఖో కోర్ట్లు, షటిల్ ఇవన్నీ ఉన్నాయి. గడ్డి పెరిగేసరికి ఇట్లా ఉంది. ఇంకో వాన పడేసరికి గడ్డి పెరిగింది కదా, అది ఇలా కనపడుతుంది. చాలా పెద్ద స్కూల్ ఫ్రెండ్స్. అదండి చదువుల తల్లి అంటారు కదా, సరస్వతీదేవి, అదే ఆ విగ్రహం. అవును ఫ్రెండ్స్. ఇటు పక్కన వచ్చేసి 8th క్లాసు స్టడీగా ఉన్నది, తర్వాత 6th క్లాసు, తర్వాత 9th క్లాస్ మాదే ఫ్రెండ్స్. పక్కన హెచ్ఎం మేడం రూము, ఇది స్టాఫ్ రూము, అది 10th క్లాసు ఏ సెక్షను, బి సెక్షను. ఇది వచ్చేసి స్టేజీ ఫ్రెండ్స్. మేమందరం ఇక్కడ డ్యాన్సులు వేస్తూ ఉంటాం. వాళ్ళు ఫేర్వెల్ పట్టినప్పుడు, ఫ్రెషర్స్ పట్టినప్పుడు అలాగా. ఇది వచ్చేసి వంటగది, అవి వచ్చేసి బాత్రూమ్లు. సరే ఫ్రెండ్స్, ఊర్లోకి వెళ్ళి చూపిస్తాం మీకు. ఇప్పుడు మనం అటు బయటకి వెళ్ళడం, సార్లు వస్తారంట.